అడుగుడే మీకు ఇయ్యబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అనే ఈ మాటలు అంటే అడగండి, వెదకండి, తట్టండి అనే మాటలు అంటే ఆత్మ సంబంధంగానే తీసుకుంటే ఇంకా భూ సంబంధమైనవి ఇంకా మనం అడగవలసిన పని లేదా? భూ సంబంధమైనవి దేవుడు చేయడా అని అంటే ఇక్కడ కింద అంటున్నాడు ఆత్మ సంబంధమైన దానికోసం ఎదురు చూస్తున్నాం, ఆత్మ సంబంధమైన అనుకుంటున్నాం. అందరూ అడిగినట్లుగా అందరూ కోరుకున్నట్లుగా కాకుండా మనము మన ఆశలు, మన ఆలోచనలు, మన ఆత్మ పరసంబంధమైనదిగా పైన వాటిని వెతకాలని ఆలోచన కలిగి ఉంది. కానీ 8వ వచనంలో అంటున్నాడు, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెని అడిగినట్లా వానికి రాతినిచ్చునా అంటే దేవుడు భూ సంబంధమైన దాన్ని కూడా మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉండే మనుషులకి భూ సంబంధమైన అవసరాలు కూడా తీరుస్తాను. తర్వాత మిమ్మల్ని తృప్తి పెట్టి, మిమ్మల్ని సంతోషపెట్టి, మీకు కావలసిన వాడిని అనుగ్రహించి మరలా మీరు పరసంబంధమైన వెతికేలాగా కూడా మిమ్మల్ని ఆత్మ సంబంధంగా ఎదింపు చేస్తానని చెప్తున్నాడు ఆయన. కనుక 100% పరసంబంధమైన వాటినే కోరుకుంటున్నాం. మరి భూ సంబంధం వాటిని చేయడా అంటే చేస్తాడు తప్పకుండా. ఆయన భూ సంబంధమైన తప్పకుండా చేస్తాడు. దేవుణ్ణి అడిగి పొందుకోవాలి, మనం దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. నన్ను చూడండి, దాదాపుగా నాకు జరిగినటువంటి ఈ భయంకరమైన ప్రమాదం నుండి ప్రార్థన ద్వారానే సంఘము, సహవాసము, సంఘ ప్రార్థనలు, నా వ్యక్తిగత ప్రార్థనలు దేవుడు ఆలకించి ఈ రీతిగా మీ ముందు నిలబడ్డానికి దేవుడు గొప్ప స్వస్థతనిచ్చాడు. అంటే ఇది భూ సంబంధమైన కార్యం కాదా అంటే భూ సంబంధమైన కార్యమే. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను లేవాలి, దేవుని కొరకు నేను వాడబడాలంటే శరీర సంబంధమైన ఆరోగ్యం కూడా కావాలి. శరీర సంబంధమైన ఆరోగ్యము దేవుడు నాకు అనుగ్రహించి నమ్మశక్యం కానీ లేవడు, మాట్లాడలేడు, నిలబడలేడు అనుకున్నటువంటి స్థితి నుండి దేవుడు నన్ను స్వస్థపరిచాడు కదా. నేనే మీకు రుజువు. దాదాపు ఒక వారం రోజుల క్రితము మరి సహోదరి శిరోమణి గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఇంటికాడ బీపీ చెక్ చేసాం. 120 ఉంది. దాదాపుగా 4 రోజులు బట్టి బీపీ చెక్ చేస్తున్నాం. 120, 110, 115 అలాగ ఉంటుంది. తాడేపల్లిగూడెం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుని బయటకు వచ్చి మరలా బీపీ చెక్ చేస్తే 220 ఉంది. నిజంగా డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు, చాలా కంగారు పడ్డారు. చాలా ప్రమాదవశాత్తు అది. వెంటనే ఇలాగుంది 220 ఉంది అని చెప్పగానే జనంలోంచి బయట వరంలోకి వచ్చి, ప్రభువా మేము నీ కోసమే బ్రతుకుతున్నాం, ఈ శరీరాలు మీవి, మేము బ్రతికితే నీ కొరకు నీ పని చేస్తాము, మేము నీ చిత్తంలో ఉన్నాం ప్రభువా, నీ చిత్తమైతే సహాయం చేయండి ప్రార్థన చేసుకుని లోపలికి వెళ్ళాను. డాక్టర్ అమ్మగారు చూచి వెంటనే ట్యాబ్లెట్లు తెచ్చేయండి అన్నారు. వెంటనే ఆ ట్యాబ్లెట్లు తెచ్చేసిన తర్వాత 10 నిమిషాల్లోనే 220కి ఉన్న బీపీ 180కి వచ్చింది. ఇంటికి వచ్చి చూసిన తర్వాత మరలా నేను ఇంటికి వెళ్ళాక మరొకసారి చెక్ చేయండి అన్నారు. ఇంటికి వచ్చి చూసిన తర్వాత 150కి వచ్చింది. 150కి వచ్చింది. అంటే మన కళ్ళ ముందు దేవుడు స్వస్థతలు చేస్తున్నాడు, స్వస్థత కార్యాలు ఉన్నాయి. ఆయనకి ఇష్టమైతే యథార్థవంతులుగా నమ్మకస్తులుగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా చేస్తాడు. మీ కళ్ళ ముందు మా ఇద్దరు రుజువులుగా ఉన్నాము. ఉదాహరణ చెప్తున్నాడు అక్కడ ఏమని, మీలో ఏ మనుషుడైనను కుమారుడు రొట్టెని అడిగితే, తినే ఆహార పదార్థాన్ని అడిగితే ఏ తండ్రి అయినా తన ఆకలిని తీర్చే విషయంలో రాళ్ళయ్య కూడా తినరా అంటాడా? అండ కదా. కనుక మీ పరలోకపు తండ్రి అంతకంటే గొప్ప కార్యాలు చేయడా? నిజంగా 220 బీపీ కంట్రోల్ అయిందంటే 10 నిమిషాల్లో దేవుడు చేసిన అద్భుతం అది. ఏ మనుషుడు చేయలేడు. డాక్టర్లు కంగారు పడిపోయారు. నిమ్మలించిన తర్వాత అంటున్నారు, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అండి,
భగవంతుడే కాపాడాడు, భగవంతుడే కాపాడాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము అందరం తీద్దాం ప్రియులారా. 22వ వచనములో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. భూమి మీద ఉన్నాం, మనం భూమి మీద బ్రతుకుతున్నాం. భూ సంబంధమైన అవసరాలు చాలా ఉన్నాయి. భూ సంబంధమైన అవసరాలతో పాటు ఈ శరీరానికి, ఆత్మకి పరసంబంధమైన ఆలోచన, పరసంబంధమైన అవసరం కూడా ఉంది. ప్రియులారా, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు తన శరీరం రోగంతో నిండిపోయింది. రోగంతోనే చనిపోతున్నాడు ఆయన. దేవుడు దూతను పంపించి నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చానని యెషయా ప్రవక్త ద్వారా చెప్పించాడు. యెషయా ప్రవక్త ద్వారా చెప్పించాడు. అయితే ఇప్పుడు మరి శరీరానికి స్వస్థత కావాలా వద్దా? దేవుడైతే ఆత్మనిచ్చాడు, ఆత్మ ఉంచమన్నాడు, 15 సంవత్సరాలు ఉండాలని చెప్పాడు. మరి ఆత్మ ఉండాలంటే శరీరం బాగోవాలి కదా. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు, పరసంబంధమైన కార్యక్రమాలు, దైవికమైన నియమాలు, నిబంధనలు ప్రజలకు బోధించాలి, నేర్పించాలంటే శరీరం కూడా బాగోవాలి కదా. కనుక శరీరానికి కూడా స్వస్థతనిస్తాడు. అంటే శరీర సంబంధమైనటువంటి దేవుని కార్యాలు మనలో కనిపించేలాగా చేస్తాడు. ప్రేమని దేవుని పిల్లలారా, మనకేది అవసరమో, మనకేది ఇబ్బందో, మనం ఏది అడుగుతున్నామో, మనకేది కావాలో దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి మనం అడిగి పొందుకోవాలంట. అదే మాట అంటున్నాడు ఇక్కడ. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో, వేటిని అడుగుదురో, ఏదైనా అడగండి, దేన్నైనా అడగండి, యథార్థవంతులముగా, భక్తిపరులముగా, మంచివారముగా, నీతిమంతులముగా, ప్రభువు కోరుకున్నట్టుగా, ప్రభు చిత్తానుసారంగా, ప్రభుకు లోబడి, ప్రభుకు భయపడి, ఆయన అనుకున్నట్లుగా జీవించి మనం అడిగితే తప్పకుండా దేవుడు చేస్తాడండి. తప్పకుండా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. వీటిని అడుగుదురో అవి దొరికినని నమ్మినట్లా మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రార్థించేటప్పుడే, ప్రార్థన చేసేటప్పుడే అది భయంకరమైందా, ప్రమాదకరమైందా, లేక దూరాన ఉందా, మనం పొందుకోలేమా, మన వల్ల కాదా, మనకి దక్కదా, మనకు దొరకదా అని ఆలోచన, అనుమానము ఎప్పుడూ మనలోనికి రానివ్వకూడదంటండి. ఎందుకంటే అన్నిటికీ మించిన గొప్ప దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. మనకు సహాయం చేసేది ఆయన, ఏ మనుషులు కాదు. రాజులైనను అధికారులైనను నమ్ముకొనకుడి, యెహోవాని నమ్ముకుండని మన పితరుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి అందరూ తీద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 నుండి చదువుకుందాం. చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ. సంఘములో దేవునికి మహిమ కావాలంటే శరీర సంబంధమైన కార్యక్రమాలు కూడా చేయాలి ఆయన. సంఘములో మహిమ కలగాలంటే ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా చేయాలి ఆయన. శరీర సంబంధమైన కార్యములు చేసేవారుగా ఉన్నారైనా, ఆత్మ సంబంధమైన కార్యములు కూడా చేసేవారుగా ఉన్నారంటండి. మానవులముగా, మనుషులముగా, లేక సంఘముగా, నమ్మి బాప్తిజం పొందిన పిల్లలముగా మనం అడిగేది చాలా తక్కువ, చాలా చిన్న అడుగుతామండి. మనం ఏం అడుగుతామండి? ఒక ఉద్యోగము, ఒక విద్య, లేకపోతే ఒక పిల్లలు, స్థలము, పొలము, ఏమండి, విద్య, వ్యాపారము, ఇవి మనం అడిగేవి భూ సంబంధమైనవి. ఇవి దేవుని దృష్టిలో చాలా చిన్నవంటండి, చాలా చిన్నవి, చాలా చిన్నవి. అడుగు వాటన్నిటికంటే అంటున్నాడు. అంటే ఒక తగు మాత్రం మనం జీవిద్దాం అనుకుందాం, తగు మాత్రం స్థితిలో మనం ఉందాం అనుకుందాం, తగు మాత్రం ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటున్నాం. కానీ దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు ఆయన.